హౌతీల మీద ఎడతెరిపి లేని దాడులు జరుగుతున్నాయి కదా. అమెరికా, బ్రిటన్ వరుసపెట్టి అటాక్స్ చేస్తున్నాయి కదా, దారుణమైన అటాక్స్ చేస్తున్నాయి కదా. ఎక్కడైతే యెమెన్లో ఉన్నటువంటి హౌతీ వాళ్ళకి సంబంధించిన స్థావరాలు, వాళ్ళకి సంబంధించిన కమ్యూనికేషన్ సెంటర్స్, ఆయుధ నిల్వలు, అట్లాగే లాంచింగ్ ప్యాడ్స్ అన్నిటిని ధ్వంసం చేస్తున్నారు కదా. వీటన్నిటికీ ముందు అమెరికా ఇచ్చింది. ఎందుకు? అమెరికన్ యుద్ధ నౌకల మీదనే దాడి చేయడం, అమెరికా బ్రిటన్కి సంబంధించిన వాణిజ్య నౌకల మీద దాడి చేయడంతో అమెరికా బ్రిటన్ కలిసి ఇది చేస్తున్నాయి. అయితే దీనికి అమెరికన్ సైన్యానికి క్లియరెన్స్ ఇచ్చింది ఎక్కడి నుంచినో తెలుసా? ఒక హాస్పిటల్ నుంచి. అదేంటి హాస్పిటల్లో వీళ్ళు ఏమైనా స్థావరం ఏర్పాటు చేసుకున్నారు హమాస్ తీవ్రవాదులాగా అంటే కాదు. లాయిడ్ ఆస్టిన్ ఎవరైతే అమెరికాకి సంబంధించిన రక్షణ మంత్రి, ప్రస్తుతం ప్రోస్టేట్ క్యాన్సర్తో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అమెరికాలోని ఆసుపత్రిలో. ఇది అత్యవసర విషయమైంది, అనుమతి కావాలన్నారు. ఆయన మొత్తం హాస్పిటల్ బెడ్ మీద నుంచి వెరిఫై చేసి క్లియరెన్స్ ఇచ్చాడు. దాంతో యుద్ధం ప్రారంభమైంది. దాంతో ఇప్పుడు విధ్వంసం జరుగుతోంది. యెమెన్లోని హౌతీలని పరుగులెట్టిస్తున్నారు.